అధ్యాయం స్తంభ దీప మహత్యం. దామోదరునికి అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక మాసం నెల రోజులు నియమంగా తాంబూలదానం చేసేవాళ్ళు మరుసటి జన్మలో భూపతులుగా జన్మిస్తారు. ఈ నెలలో పాడ్యమి మొదలుకొని రోజుకొక్కొక్క దీపం చొప్పున విష్ణువు సన్నిధిలో వెలిగించే వాళ్ళు వైకుంఠానికి చేరుతారు. సంతానం లేనివారు కార్తీక పౌర్ణమి నాడు సంకల్ప పూర్వకంగా సూర్యుడిని ఉద్దేశించి స్నాన దానాలు చేయటం వలన సంతానవంతులవుతారు. పౌర్ణమి నాడు విష్ణువు సన్నిధిలో స్తూపదీప ప్రజ్వలనం వలన వైకుంఠం సిద్ధిస్తుంది. రాతితో కాని కొయ్యతో కాని స్తంభం చేయించి దానిని విష్ణువు ఆలయం ముందు పాతి తరువాత సాలిధ్యానం, వ్రీహిధ్యానం, నువ్వులు పోసి దానిపై నేతితో దీపం పెట్టిన వాళ్ళు శ్రీహరికి ప్రియులవుతారు. ఈ స్తూపదీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి. ఈ దీపం పెట్టిన వాళ్ళకి వైకుంఠం సిద్ధిస్తుంది. ఈ స్తూపదీపం మహిమకు ఉదాహరణగా ఒక కథని చెబుతాను అంటూ చెప్పసాగాడు వశిష్ఠుడు. పూర్వం మాతంగముని ఆశ్రమంలో ఒక విష్ణు ఆలయం ఉండేది. ఎందరో మునీశ్వరులు ఆ ఆలయానికి వచ్చి కార్తీక వ్రతం చేస్తూ ఆ నెల రోజులు శ్రీహరిని షోడశోపచారాలతో అర్చిస్తూ ఉండేవారు. ఒకానొక కార్తీక మాసంలో వ్రతములో పాల్గొన్న ఒక మునీశ్వరుడు కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని స్తంభదీపం పెట్టడం వలన వైకుంఠం లభిస్తుందని చెబుతారు. ఈ రోజు కార్తీక పౌర్ణమి కనుక మనం కూడా ఈ విష్ణు ఆలయంలో స్తంభదీపాన్ని వెలిగిద్దాం అంటూ సూచించాడు. దానికి మిగతా మునులందరూ సమ్మతించారు. గుడి ఎదుటనే కొమ్మలు కణవులు లేనటువంటి స్థూపాకారపు చెట్టుని స్తంభంగా నియంత్రించి శాలి వ్రీహి ధాన్యం చేసి నువ్వులు పోసి దానిపై నేతితో దీపం వెలిగించి విష్ణార్పణం చేసి గుడిలోకి వెళ్లి పురాణ కాలక్షేపాన్ని మొదలు పెట్టారు. అంతలో బయట నుండి పటపట శబ్దాలు వారికి వినిపించాయి. ఆ శబ్దాలు విని వారందరూ కూడా వెనుతిరిగి చూశారు. వాళ్ళలా చూస్తుండగానే అంత క్రితం వాళ్ళు ప్రతిష్ఠించిన స్తూపం పటపట శబ్దాలతో నిలువున విరిగి పడ్డది. అందులో నుండి ఒక పురుషుడు బయటపడ్డాడు. విస్మయంతో సంభ్రమాశ్చర్యంతో మునీశ్వరులందరూ విస్తుపోయారు. ఎవరు నీవు? ఇలా ఈ స్తూపంలో స్థాణువుగా ఎందుకు పడి ఉన్నావు? అసలు నీ కథ ఏమిటో వివరించు అని అడిగారు ఆ మునులు. అప్పుడు ఆ పురుషుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఓ మునీశ్వరులారా, నేను గతంలో బ్రాహ్మణుడై ఉండి కూడా వేదశాస్త్ర పఠనం గాని హరికథా శ్రవణం కాని తీర్థయాత్రలు కాని చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యం వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి మహారాజులాగా పెత్తనం చెలాయిస్తూ దుష్ట బుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచమైన స్థానంలో కూర్చుండబెట్టి నేను మాత్రం ఉన్నతాసనం మీద కూర్చుండేవాడిని. ఎవరికీ కూడా దాన ధర్మాలు చేసేవాడిని కాదు. దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను నా సొంత ఖర్చులకు వినియోగించేవాణ్ణి. తప్పనిసరైనప్పుడు వాగ్దానం చేసేవాణ్ణి తప్ప ధనాన్ని ఇచ్చేవాడిని కాదు. మాటలు నిపుకునేవాణ్ణి కూడా కాదు. ఫలితంగా నా మరణానంతరం నరకాన్ని చవి చూశాను. 52 సార్లు కుక్కగాను, 10,000 సార్లు కాకిగాను, మరో 10,000 సార్లు తొండగాను, ఇంకో 10,000 సార్లు పురుగుగాను, 1,000,000 జన్మలు చెట్టుగాను పడి ఉన్నాను. ఇలా గత 1,000,000 జన్మలుగా మొద్దులాగా పడి ఉన్న నాకు ఈ క్షణంలో పాప విమోచనం ఎలా కలిగిందో అర్థం కాకుండా ఉంది. కారణమేమిటో సర్వజ్ఞులైన మీకే తెలుసు. దయచేసి నాకు ఈ పురుషాకృతి రావటానికి కారణమేమిటో చెప్పండి అంటూ వేడుకున్నాడు ఆ పురుషుడు. అతని మాటలు విని, ఈ కార్తీక వ్రత ఫలం యథార్థమైంది నాయనా. ఇది నిజంగా ప్రత్యక్ష మోక్షదాయకం. మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు విముక్తి కలిగింది. అందుకే కార్తీక పౌర్ణమి నాడు స్తంభదీపం పెట్టడం సర్వత్రా శుభప్రదం. మనందరి చేత పెట్టబడిన దీపం వలనే ఇలా ఈ మొద్దుకి ముక్తి లభించింది. మొద్దైనా మ్రానైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిలో దీపాన్ని పెట్టడం వలన దామోదరుడి కృపతో మోక్షం పొందడం తథ్యం అని చెప్పాడు ముని. వారి మాటల్ని విని, తాపసులారా, దేహి ఎవరు, జీవి ఎవరు? జీవుడు దేనిచేత ముక్తుడవుతున్నాడు, దేనిచేత బద్ధుడవుతున్నాడు, దేనిచేత మనుష్యులకి ఇంద్రియాలు కలుగుతున్నాయి, దయచేసి వివరించండి అంటూ ప్రార్థించాడా శాప విముక్తుడు. అతని ప్రార్థనని మన్నించి జ్ఞానబోధ చేయుటకు అంగీకరించాడు అంగీరస మహర్షి. అంగీరస మహర్షి వివరించిన వివరణ 17వ అధ్యాయంలో మనం తెలుసుకుందాం.
16వ రోజు పారాయణ సమాప్తం.